నూతనంగా ప్రారంభించిన గండిపేటలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గండిపేట మండలం గండిపేటలో ప్రారంభించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 27వ తేదీన శుక్రవారం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రత్యేకించి ఇక్కడ ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుండడం కూడా విశేషం. ఈ సందర్భంగానే పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు శ్రీ సీతాస్వామి వార్ల అభిషేకం, ఉదయం 11:45 శ్రీ సీతారాముల కళ్యాణ సంకల్పం, మధ్యాహ్నం 12 గంటలకు మాంగళ్యధారణ అక్షతారోహణము, మధ్యాహ్నం 12:30 గంటలకు నీరాజన మంత్రపుష్పం, వేదాశీర్వచనం వంటి కార్యక్రమాలచే ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీ సీతాస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనున్నదని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి గారు మరియు కార్యదర్శి శ్రీ సుధాకర్ గారు తెలియజేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా ఇక్కడ మనకు పూజారి గారు రూపేష్ గారు ఉన్నారు. రూపేష్ గారు చెప్పండి, ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎలా? శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతారాః పతయే నమః. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి మహాపర్వణి శుభాకాంక్షలు. స్వామివారి యొక్క అనుగ్రహము మన అందరి మీద కూడా శ్రీరామనవమి నాడు ఉండాలని ఆశిస్తూ, రేపటి రోజున సుపర్వదినం మన భద్రాద్రి దివ్యక్షేత్రమున ఎంతటి వైభవపేతంగా కళ్యాణాన్ని తిలకించుకోబోతున్నామో అదే రీతిలో మన గండిపేట గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా బ్రహ్మాండ వైభవపేతంగా జరుపుకోబోతున్నాము. రేపు ఉదయము శ్రీ సీతారాములకి మంగళ స్నానము, పంచామృతాభిషేకాదులు, తదుపరి ఎదురు సన్నాహము, ఆ తదుపరి స్వామివారి యొక్క దివ్యలీల కళ్యాణ మహోత్సవాన్ని మనము చేసుకోబోతున్నాము. ఈ యొక్క రామతత్వము చాలా గొప్పదైనదండి. ఈ రామతత్వంలో స్వామిని కేవలం మనము ధర్మం వైపుగా చూడాలి. ఆ సీతారాములు ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నారో ఆ ధర్మానికి ప్రతీకనే శ్రీరామ నవమి మహాపర్వణి శుభ దినం. ఈ యొక్క శుభ సందర్భమున స్వామి తత్వాన్ని ఎంతలా ఆచరిస్తే అంత పుణ్యఫలమైనటువంటి ప్రదం మనకు కలుగుతుందండి. అదేవిధంగా సీతామ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల సౌభాగ్యాదులన్నీ కూడా మనకి ప్రసరింపబడతాయి. అందుచేతన ఈ యొక్క స్వామి కళ్యాణాన్ని జరిపిస్తున్నటువంటి ఆలయ సభ్యులు, దేవాలయ అర్చకులు, భక్త మహాశయులందరూ కూడాను స్వామివారి యొక్క కళ్యాణానికి వచ్చి చక్కనైనటువంటి స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందగలరని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొక మారు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం నిర్మించిన అనంతరం ఇక్కడ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు సీతారాముల కళ్యాణం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ దేవాలయం చాలా గొప్పదైనటువంటిదండి. అంటే అన్ని దేవాలయాలు కూడాను స్వామివారి యొక్క దివ్య పాంచరాత్ర ఆగమంలో